పహల్గాం ఉగ్రదాడి కేసులో విచారణ పూర్తి చేశారు ఎన్ఐఏ అధికారులు. జమ్మూ కాశ్మీర్ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది ఎన్ఐఏ. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో టూరిస్టులపై దాడి చేశారు ఉగ్రవాదులు. మతమేమిటో అడిగి మరీ హిందువులను వేరు చేసి కాల్చి చంపారు. ఈ దాడితో 26 మంది చనిపోయారు. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో 3 స్థానికుల పేర్లు కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబాతో పాటు దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాత్ర కూడా ఉన్నట్టుగా ఎన్ఐఏ అధికారులు తెలిచారు. పాకిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేసినటువంటి స్థానికులు బషీర్ అహ్మద్ జోదర్, పర్వేజ్ అహ్మద్ జోదర్, మహ్మద్ యూసఫ్ కటారీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చినట్టుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి కేసులో విచారణ పూర్తి చేసిన ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో టూరిస్టులపై దాడి చేశారు ఉగ్రవాదులు. మతమేమిటో అడిగి మరీ హిందువులను వేరు చేసి కాల్చి చంపేశారు. ఈ దాడితో 26 మంది మృతి చెందారు. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో 3 స్థానికుల పేర్లు కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబాతో పాటు దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాత్ర కూడా ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. పాకిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేసిన స్థానికులు బషీర్ అహ్మద్ జోదర్, పర్వేజ్ అహ్మద్ జోదర్, మహ్మద్ యూసఫ్ కటారీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చినట్టుగా తెలుస్తోంది.